రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాల్ని కాపాడవచ్చునని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య తెలిపారు. విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని రవి మెడికల్ హాల్ ఎదురు సందులోని విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విఠల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, డాక్టర్ శ్రీనివాసరావు, విఠల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోలా విఠల్ బాబు, డాక్టర్ శ్రీవాణి దంపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్యతో పాటు విఠల్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ పోలా విఠల్ బాబు, డాక్టర్ వాణి దంపతులు సైతం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ, ఇతరుల ప్రాణాలు కాపాడాలంటే రక్తదానం చేయాలని అన్నారు. రక్తం ఇస్తే వీక్నెస్ అవుతారు అని అపోహ ఇప్పటికీ ఉందని, మానవ శరీరంలో 6 లీటర్ల రక్తం ఉంటుందని, అందులో 300 ml రక్తం లెక్కలోకి రాదని, ఎవరైనా రక్తదానం చేయవచ్చని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి 9వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ విఠల్ బాబు, డాక్టర్ శ్రీవాణి దంపతులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి వార్షికోత్సవానికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోలా విఠల్ బాబు మాట్లాడుతూ, తమ ఆసుపత్రి ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ వేడుకలలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో డాక్టర్లతో పాటు సిబ్బంది, ఇతర బంధుమిత్రులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రక్తం అనేది రెడీమేడ్గా దొరకదని, అది ఎవరైనా ఇస్తేనే ఇతరులకు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం ఉంటుందని రక్తదానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇతరుల ప్రాణాల్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని సూచించారు. ఐఎంఏ సభ్యురాలు డాక్టర్ సంధ్య మాట్లాడుతూ, విఠల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి వార్షికోత్సవానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ముఖ్యంగా డాక్టర్ శ్రీవాణి ఒక మహిళగా ఉండి ప్రతిసారి రక్తదానం చేయడం మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆమె రక్తదానం చేయడం ద్వారా మహిళలు రక్తదానం చేయవద్దన్న అపోహను తొలగించే ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, పద్మ, చిరునోముల చంద్రశేఖర్, శ్రీకాంత్, ఆసుపత్రి సిబ్బంది, బంధుమిత్రులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. Each one. రక్తదాతలందరికీ మా ధన్యవాదాలు, అభినందనలు అన్నీ. ఏంటంటే రక్తదానం అనేది ఎంత ఉపయోగం, ప్రాణాలు కాపాడాలంటే రక్తదానం చేయాలి. అన్నదానం గొప్పదే, అన్నీ గొప్పదే, కానీ ప్రాణాలు నిలపాలంటే మాత్రం రక్తదానం చేయాలి. అందరూ అంటే జనాలు కూడా ఏంటంటే రక్తం ఇస్తే ఎట్లా నాకు వీక్నెస్ వస్తాయని భయపడకుండా ఒక 6 లీటర్ల రక్తం ఉన్నప్పుడు ఒక 300 ml పెద్ద లెక్కలో కాదు. అసలు మన శరీరం గుర్తుపట్టదు, వీక్నెస్ అనేది రాదు. కాబట్టి అందరూ ఏంటంటే రక్తదానం చేయడం ఉపయోగాలను దృష్టిలో పెడుతుంది. అందరూ రక్తదానం చేయాలి, ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేయడంలో మీరు కూడా భాగస్వాములు. మరి నల్గొండ పట్టణం నుండి ప్రకాశం బజార్లో విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క 9 వార్షికోత్సవాలు నింపుకొని 10వ వార్షికోత్సవంలో అడుగుతున్న వేళ మరి ప్రతి సంవత్సరంలోనే ఈరోజు రక్తదాన శిబిరాన్ని సమాజంలో ఉన్న ప్రజల కొరకు, అట్టడుగున్న వర్గాల కోసం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోసం మరి తనకున్న బంధుమిత్రులతో డోనర్స్ పిలిపించుకొని రక్తదాన శిబిరాన్ని
ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా మరి విఠల్ బాబుకు డాక్టర్ శ్రీవాణికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన సీనియర్ డాక్టర్స్, ముఖ్యంగా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదవ్ గారు, ఏవి శ్రీనివాసరావు గారు, డాక్టర్ సంజ, వీళ్ళంతా ఆప్తమిత్రులు, ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఎప్పుడు కూడా క్యాంప్ అనగానే ఇలా సమాజంలో ఒక క్యాంప్ చేస్తున్నట్టు మేమంతా ముందు నుండి ఒక యూనిటీ లాగా ఐఎంఏ నీలగిరి పక్షాన్ని వచ్చి చేస్తుంటాం. కాబట్టి ఈ సందర్భంగా మరి ఐఎంఏ నీలగిరిలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ యొక్క అధినేతలు డాక్టర్ అపర్ణ రెడ్డి గారు, మరి సుసేన్ రెడ్డి గారి యొక్క బ్లడ్ బ్యాంకు అపర్ణ బ్లడ్ బ్యాంక్ ద్వారా గణేష్ నేతృత్వంలో ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఇక్కడ స్పందన చూస్తే చాలా అశేషమైన స్పందన. చాలామంది మిత్రులు నేను బ్లడ్ ఇస్తా, నేను కూడా ప్రాణాలు కాపాడుతాను వంతు సహకారం అందించడానికి వచ్చేసారు. ముఖ్యంగా బ్లడ్ ఎక్కడ షాపుల్లో దొరికేది కాదు, ఎక్కడ కొనటం అమ్మటం జరగదు. కాబట్టి ఒక మనిషి నుంచి దానం చేసినట్లయితే ఆ డోనర్ యొక్క రూపంలో ఉంటుంది. కాబట్టి మరి అనేక రుగ్మతల ద్వారా ఈరోజు యాక్సిడెంట్స్ అవుతుంటే, ట్రామాస్ అవుతుంటే, ఆపరేషన్స్ అవుతుంటే, ముఖ్యంగా ఎనీమియా గర్ల్స్ ఉంటే వాళ్ళకి బ్లడ్ అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం ఇచ్చే ఈ యొక్క ప్రతి బ్లడ్ కూడా రెండు ప్రాణాలు నిలబెడదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ బాధ్యత వహించాలని తెలియజేస్తూ మరొక్కసారి విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క అధినేతలు మరి డాక్టర్ విఠల్ బాబుకు, డాక్టర్ శ్రీవాణి గారికి ఐఎంఏ నీలగిరి పక్షాన అభినందన తెలియజేస్తున్నాను. విఠల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విఠల్ బాబు గారికి అండ్ శ్రీవాణి విఠల్ గారికి ముందుగా 9వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు. సార్, ఎవ్రీ ఇయర్ ఇలాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ముఖ్యంగా ఈ ఎవ్రీ ఇయర్ ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్లో డాక్టర్ శ్రీవాణి గారు ముందుండి ఒక ఫీమేల్ డాక్టర్ అయ్యుండి బ్లడ్ డొనేట్ చేయడము ముఖ్యంగా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది మనందరం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫీమేల్ డాక్టర్స్ ఫీమేల్ బ్లడ్ ఇవ్వకూడదు అనే నోషన్ని కంప్లీట్గా తీసేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ బ్లడ్ డొనేట్ చేస్తూ ఎంతోమందికి అవసరమైన వాళ్ళకి బ్లడ్ రెడీగా ఉంచితే అది మనకి చాలా పుణ్యము, ప్లస్ ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. విఠల్ మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ 9 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 10వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఎవ్రీ ఇయర్ మేము రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో విచ్చేసినటువంటి డోనర్స్కి మా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదవ్ గారికి, స్టేట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు గారికి, సీనియర్ ఐఎంఏ సభ్యులు శ్రీనివాసరావుకి, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సంధ్య గారికి, మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. రక్తం అనేది మనకి రెడీమేడ్గా దొరకదు, అది ఎవరైనా ఇస్తేనే సమకూరుస్తుంది. ఎన్నో సీరియస్ కండిషన్స్లో ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. సో స్వచ్ఛందంగా రక్తము మా శిబిరమే కాదు, ఎక్కడ ఏర్పాటు జరిగినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి, ఇవ్వండి, ఒక ప్రాణాన్ని కాపాడండి.